సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మిథున రాశి వారు ఈ నూతన సంవత్సరాన్ని గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలోనే ప్రారంభించగలుగుతారు. ప్రత్యేకించి వారం ప్రారంభంలో అష్టమ చంద్రుని యొక్క స్థితి కనబడుతూ ఉన్నది. ఈ అష్టమంలో చంద్రుడు ఉన్నప్పటికీ ఆయన అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ, మొదటి 2.5 రోజులు మాత్రం కొంత ఇబ్బంది పెడతారు. ఎలాగా, ఏదైనా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు రావడమో, లేదా కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు రావడమో, లేదా మరే ఇతరత్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో హెల్త్ పరంగా మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటివి, లేదా వైరల్ ఫీవర్స్ ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఈ మొదటి 2.5 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగిలిన రోజులన్నీ కూడా చాలా ఉత్సాహంగానే ఉంటుంది. ఇక్కడ త్రిగ్రహ యోగము అనగా 9, 10 స్థానాల యందు ఉన్నటువంటి ఈ 6 గ్రహాలు కూడా, అంటే ఒక్కొక్క రాశిలో 3 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి వృత్తి ఉద్యోగాలపైన ప్రభావాన్ని చూపెడతాయి. ముఖ్యంగా రవి గ్రహం ఉన్నారనుకోండి, రవి దశమ కేంద్రమందు ఉండేటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తారు, అలాగే మీ మీద మీకు గొప్ప కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తారు. 9వ స్థానమందు ఉండేటువంటి శుక్ర, 9వ స్థానంలో ఉండేటువంటి కుజ శనేశ్చరుల, లేదు క్షమించాలి, 9వ స్థానంలో ఉండేటువంటి కుజరాహుల యొక్క యుతి ఏదైతే ఉన్నదో ఆ యుతి మాత్రం ఆర్థికపరమైనటువంటి విషయాలపైన ప్రభావాన్ని చూపెడుతుంది. ఇక్కడ మోసపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరిని నమ్మి మోసపోవద్దు. మీ స్వశక్తిని నమ్ముకుంటే ఈ వారంలో చాలా గొప్పగా జీవనాన్ని సాగించగలుగుతారు. కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్నటువంటి ఈ వారంలో ఎక్కడా కాన్ఫిడెన్స్ని లూజ్ కాకండి. సొంత నిర్ణయాల వల్ల, స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటే, నువ్వు ఈ నిర్ణయం తీసుకోవాలి, గమ్ముని నీ డెసిషన్ చెప్పు, ఏదో ఒకటి చెప్పు అని ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా తొందర పెడుతూ ఏదైనా ఒక నిర్ణయం కోసం కానీ, లేదా మీకు సంబంధించినటువంటి విషయాలపైన వాళ్ళు ఏదైనా కొంత తొందరపాటు చర్యలకు పాల్పడుతూ ఉన్నా మీరు ఎక్కడా కూడా కంగారు పడద్దు. కంగారులో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో నన్ను ఇబ్బంది పెట్టారండి, బాగా బతిమాలేరండి, లేకపోతే దీనివల్ల ఇలా చేశామండి అనేటువంటి మాటలు వద్దు. చాలా కాన్ఫిడెన్స్గా ఉండండి, కాన్ఫిడెన్స్ తోటి ఉండండి, గొప్పగా నిర్ణయాలు తీసుకోండి, ఆచితూచి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మిథున రాశి వారికి బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి.